హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు, తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. టీచర్స్ ఎమ్మెల్సీ పింగళ్ శ్రీపాల్ రెడ్డి డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై టీచర్స్ ఎమ్మెల్సీ పింగళ్ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల శ్రమను నిర్వీర్యం నిరీక్షను ప్రభుత్వము గుర్తించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అయితే ఆయన కోరారు. సోమవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంగా మా సంఘం జిల్లా అధ్యక్షుడు తంగేల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి పీఆర్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొన్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారనమాట. పీఆర్టీయూ సాధించిన విజయాలు మరియు భవిష్యత్ కార్యాచరణ ఈ మేరకు చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేపట్టినటువంటి పలు కీలక కార్యక్రమాలను సాధించిన విజయాలను వివరించారు. పీఆర్టీయూ సాధనలో పీఆర్సీ సాధనలో కీలక పాత్ర. ఉపాధ్యాయులకు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయడంలో పీఆర్టీయూ సంఘం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయుల జీతభత్యాల మెరుగుదలకు తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పండిట్ పీఈ పీఈడీ అలాగే అప్‌గ్రేడేషన్. పండిట్ మరియు పీఈడీ ఉపాధ్యాయుల అప్‌గ్రేడేషన్ కోసం తీవ్రంగా కృషి చేసి దానిని సాధించామని శ్రీపాల్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. ఇది ఆయా ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజకరం చేకూరుస్తుందని అయితే తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ, జీపీఎఫ్ అలాగే టీఎస్, ఎన్‌జీఏ, స సరెండర్ లీవ్ మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ మంజూరు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదన్నారు. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం చేపట్టిన సిపిఎస్ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయిలో ఆహ్, తీసుకెళ్లి తీసుకెళ్దామని అయితే శ్రీపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. గత సెప్టెంబర్ 1 తేదీన పెన్షన్ విద్రోహ దినంగా అయితే పాటించి వేలాది మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ప్రకటించారు. మైనారిటీ గురుకులాలకు కామన్ టైమ్ టేబుల్ ఇచ్చిన హామీ మేరకు మైనారిటీ గురుకులాల పాఠశాలలకు కామన్ టైమ్ టేబుల్‌ను సాధించామని ఎమ్మెల్సీ తెలిపారు. ఇది ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుదల కోసం దోహదపడుతుందన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బదిలీలు కల్పించామని, త్వరలోనే 010 పద్ధతి ద్వారా వేతనాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది ఉపాధ్యాయులకు స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్, కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాలు కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్ కోసం కృషి చేస్తున్నామని శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ వారి రెగ్యులరైజేషన్ 2008 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. మరి ఈ ఉపాధ్యాయుల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సంఘం కట్టుబడి ఉందని అన్నారు. కార్యదర్శి నివేదిక ఆమోదం మరియు సన్మానం. జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ ప్రవేశపెట్టిన ప్రధాన కార్యదర్శి నివేదికను సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని జిల్లా శాఖ పక్షాన ఘనంగా అయితే సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగేల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ తదితరులైతే పాల్గొన్నారు.